అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతి గారు దంపతులిద్దరూ కూడా నిన్న సాయంత్రం గవర్నర్ గారి నివాసానికి వెళ్ళి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి నివాసానికి వెళ్ళి అక్కడ వారితో కాసేపు భేటీ అయ్యారు. సో ఈ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు, దీనిలో పొలిటికల్ అజెండా ఏమీ లేదు, కేవలం మాట్లాడడానికి గవర్నర్ గారు సర్జరీ చేయించుకున్నారు కాబట్టి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మాట్లాడడానికి పరామర్శకు మాత్రమే వెళ్ళారు అని చెప్పి వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు, సో జగన్మోహన్ రెడ్డి గారి మీద వస్తున్న కేసులు, నమోదవుతున్న కొన్ని అభియోగాలు, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరుగుతుందేమో అని జరుగుతున్న కొంత ప్రచారం, అనుమానాలు, ఇవన్నీ కూడా గవర్నర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారి భేటీ వెనుక రకరకాల సందేహాలు, రకరకాల చర్చకు దారితీస్తున్నాయన్నమాట. సో ఇందులో ఏ చర్చ వచ్చినా అదంతా కూడా సృష్టే, అపోహ మాత్రమే, వాస్తవమా కాదా అనేది చెప్పలేం. కానీ కలిశారు అంటే చుట్టూ ఉన్న సందర్భాన్ని మనం అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మద్యం కుంభకోణంలో 3,570 కోట్ల అవినీతి జరిగిందని ఛార్జ్ షీట్ వేసింది. అందులో 11 మందిని అరెస్ట్ చేశారు. సో దానిలో అంతిమ లబ్ధిదారు ఫైనల్గా ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి గారే అని ఛార్జ్ షీట్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే 100 రూపాయలు అవినీతి జరిగితే 10 రూపాయలు తిన్న వాళ్ళందరూ జైల్లో ఉన్నారు, 90 రూపాయలు తిన్న వ్యక్తి బయట ఉన్నారు. మరి ఆ 90 రూపాయలు తిన్న వ్యక్తిని కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారుగా, పైగా అతను కూడా తిన్నాడు అని నిర్ధారించి ఛార్జ్ షీట్ వేశారుగా. అంటే దాని అర్థం ఆ 90 రూపాయలు తిన్న వ్యక్తికి రేపో మాపో నోటీసులు ఇస్తారుగా, దీనిలోకి లాగుతారుగా. సో ఆ అవకాశాలు అయితే లేకపోలేదు. అయితే దీనిలో చెప్పాను కదా, అనేక పైరవీలు, లాబియింగ్లు, ఉన్నత స్థాయి చర్చలు అనేకం ఉంటాయన్నమాట. అంత ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. సో ఈ నేపథ్యంలో తనకు కొంత ఉప్పు అందుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ముందుగానే తెలుస్తుంది. అందుకే ఆయన ఈ మధ్య తరచూ నేషనల్ మీడియా వాళ్ళతో భేటీలు అవ్వడం కావచ్చు, న్యాయ నిపుణులతో భేటీలు అవ్వడం కావచ్చు, పార్టీ కీలక నేతలతో పదే పదే సమీక్షించడం కావచ్చు, ఒకవేళ తనను అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి, నోటీసులు ఇస్తే పరిస్థితి ఏంటి, ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాని మీద స్పష్టమైన మార్గదర్శకాలు, ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించడం అయితేనేమి ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. సో ఈ చర్చ జరుగుతున్నప్పుడే ఆయన గవర్నర్ దంపతులను కలవడం, ఇదే జరిగి ఉంటుంది, ఈ కేసు గురించి ఏమైనా మాట్లాడారేమో, ఈ అంశాలు ఏమైనా ప్రస్తావించారేమో అని ఒక చిన్నపాటి పుకార్లు, రకరకాల వార్తలు వస్తున్నాయి అన్నమాట. సో నిజంగా వైసీపీ చెప్పినట్టు మనం కూడా అదే అనుకుందాం, ఎటువంటి రాజకీయ చర్చ లేదు, రాజకీయ ప్రాధాన్యం లేదు అనే అనుకుందాం. కానీ సిట్ నివేదిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టుకు అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. ఆయన అరెస్టు జరగాలి అంటే సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ గారి అనుమతి కావాలి. గవర్నర్ గారి అనుమతి కోసం ఆల్రెడీ సిట్ ఎప్పుడో ఆయనకు దరఖాస్తు చేశారో ఆయన కూడా అనుమతి ఇచ్చారని ఎప్పటి నుంచో కొన్ని వార్తలు ఉన్నాయి ఇంటర్నల్గా. అంటే అరెస్ట్ చేయాలి అంటే ఎటువంటి అవాంతరాలు లేవు, అరెస్ట్ చేసేయచ్చు అనే వార్తలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కలిశారు అంటే ఏవో ఇంటర్నల్గా ఈ చర్చ రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా ఒక ఇద్దరు కలిసినప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఇప్పుడు చర్చకు జరగకుండా ఉండదు కదా, ఖచ్చితంగా అది ఉందన్నమాట. అయితే నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనేది మాత్రం అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఏదో ఇలా ఇవన్నీ కూడా గాలి వార్తలు, పుకార్లు, రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు ఆడు చెప్తాడు. సో ఇదంతా కూడా బీజేపీ వాళ్ళు ఏమనుకుంటే ఆ స్కెచ్ ప్రకారమే జరుగుద్ది. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు తిన్న ప్రతి రూపాయిలో, వైసీపీ హయాంలో జరిగిన ప్రతి స్కామ్లో కూడా బీజేపీకి ఎంతో కొంత వాటా ఉంటుంది. అది ఏదో ఏ రూపంలో అయినా ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అఫీషియల్గా పొత్తులో లేనప్పటికీ సీఎంగా ఉన్నప్పుడు ఈవెన్ ఎన్డీఏ ముఖ్యమంత్రులు వెళ్ళి నరేంద్ర మోదీ గారిని కలిసిన దానికంటే ఎక్కువసార్లు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిశారు. ఆ విషయం మర్చిపోకూడదు. అండ్ ఇంటర్నల్గా చాలా వ్యవహారాలు చక్కబెట్టుకున్నారు. ఒకనొక సందర్భంలో హైకోర్టు నుంచి వ్యతిరేక తీర్పులు వరుసగా వస్తే హైకోర్టు జడ్జీలను మార్చేంత వరకు వెళ్ళారు. అవన్నీ మర్చిపోకూడదు. ఒకనొక సందర్భంలో సుప్రీంకోర్టు జడ్జి కాబోతున్న వ్యక్తి మీద కంప్లైంట్ చేశారు. సో ఇవన్నీ కూడా మర్చిపోకూడదు. బీజేపీ ఆశీస్సులు లేకుండా, బీజేపీకి తెలియకుండా ఇవన్నీ చేసి ఉంటారు కదా గత 5 ఏళ్లలో. కాబట్టి ఇప్పుడు ఆయన అరెస్టుకు సంబంధించిన అంశం బీజేపీ పెద్దల చేతుల్లోనే ఉంటుంది అనేది వాస్తవం.